హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహారమే ఆరోగ్యం. ఇవాళ మనం ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాలకూరను బాగా కడిగి శుభ్రం చేసి ఉంచుకోవాలి. తరువాత ఒక గిన్నెను తీసుకొని దాంట్లో నీటిని బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న నీటిలో పాలకూరను ఉంచి ఒక 2-3 నిమిషాలు ఆ కలర్ చేంజ్ అయ్యే వరకు కాస్త ఉంచుకోవాలి. ఇలా ఉంచిన పాలకూరను కొంచెం కలర్ చేంజ్ అయ్యాక చల్లని నీటిలోనికి మార్చుకోవాలి. చల్లని నీటిలోనికి మార్చుకొని కొంచెం సేపు అలా ఉండనివ్వాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి పాలకూర కలర్ అనేది మారకుండా అలానే ఉంటుంది. ఇలా చేసిన తర్వాత దీనిని ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో పాలకూర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తరువాత ఒక బాండీ పెట్టి దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా వేడవనివ్వాలి. ఇలా వేడెక్కిన ఆయిల్లోకి ముందుగా షాజీరా, ఇలాచి, లవంగాలు వేసి కాస్త ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని తీసుకొని మనం ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ కాస్త కలర్ మారుతున్నట్టు చూసుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత కాస్త దీంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై అవనిచ్చి అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ పాలక్ పేస్ట్ని కొంచెం సేపు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ముందుగా ఇందాక పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా, అందుకోసం ఇక్కడ తగినంత కారం, అలానే కొంచెం ధనియాల పొడి, తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం సేపు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి థిక్నెస్కి ఎంత సరిపడా నీళ్లు కావాలనో అన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. తిక్కా కావాలంటే తిక్కా, లేదు ఇంకొంచెం పలచగా కావాలి అంటే పలచగా అయినా నీటిని యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై అవనిచ్చి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అవనివ్వాలి. కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇది కొంచెం సేపు మూత పెట్టి మగ్గిన తరువాత చూసారా, ఆయిల్ పైకి కనిపిస్తుంది కదా, ఇలా ఉన్నప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇంకొకసారి దీన్ని కలుపుకొని దీనిలోకి కొంచెం కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. ఈ కసూరి మేతి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ కానీ స్మెల్ కానీ ఎంతో ఎన్హాన్స్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఈ కసూరి మేతి వల్ల కర్రీకి ఇంకొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇలా చేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఈ పాలక్ పన్నీర్ని రోటీల్లో కానీ చపాతీల్లో కానీ అలానే రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.